తనకి దేవుని కృపణ ఈ రోజున 2024 ఆగస్టు 11వ తేదీ ఈ మొదటి ఆరాధన ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఒక కుటుంబంతో ప్రారంభం అవుతుందని చెప్పాను. ఒక కుటుంబం ఎలా ఉంటారు, అసలు వచ్చే కుటుంబం కుటుంబంతో ప్రారంభం అవుతుందా? ఒక కుటుంబము ఇప్పుడే ఉన్నాను కదా, నా కుటుంబంలోనే కోరుకుంటుంది. కుటుంబంలోనేదండి ఇప్పుడే వాళ్ళు ఒంటరైన వాళ్ళు 1000 మంది 10 మంది సమయం పట్టవచ్చు. కానీ దేవుడు నమ్మకమైన వాడు, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు. తప్పకుండా ఆయన ఇక్కడ ఆత్మను తీసుకొని వస్తాడు. ప్రస్తుతానికి ఇక్కడ 25,000 ఖాళీ అవుతుంది. అది దేవుడే. మరి పాతకాలపు జీవ చరిత్రలో సేవకులు యొక్క ప్రయాసంలో మనం చూసినప్పుడు ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా ఎలాగైనా మన కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. ఇక్కడ కూడా అలా జరగాలని మనము ప్రార్థన చేయాలి. ఆటంకాలు ఉంటాయి, ఇప్పుడు వ్యతిరేకతలు ఉంటాయి. ఇప్పుడే కేంద్రంలో కూడా చదువుకున్నాం కదా, యవన కాలం నుండి మరి ప్రభావాలు ఉంటారు. ఎందుకంటే 4 రకాలు ఉన్నారు. ఐగుప్తీయులు, ఫిలిష్తీయులు, అశ్షూరీయులు, బబులోను. 4 రకాల పద్ధతులు ప్రజలు ఉన్నట్టుగా మనకి కూడా 4 రకాల నుండి దేవుడు పెట్టినట్టే ఇష్టమైన వారు కాదు, అంతరిస్తున్న వారు కాదు, వ్యతిరేకించే వారు కాదు. కానీ దేవుడి పని మాత్రము ఆగదు. దేవుడు అనే కార్యాలు చేస్తూ ఉంటారు. దేవుని స్వరూపం కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఎఫెసీ 2వ అధ్యాయం 19 నుండి 25 వరకు చదువుకున్నాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండగా పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారిని ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అలాగే ముందు పొందుతున్నది అంటున్నారు, కట్టబడుతున్నారు అంటున్నారు. అంటే అన్యజనుడు యూదు కాని వారు ప్రభుత్వం తెలుసుకొని మనం యూదులతో పాటు ఇశ్రాయేలుతో పాటు సమానంగా ఐక్యపరచబడి అందరం కలిసి ఒక ఆత్మ సంబంధమైన జనులుగా కట్టబడుతున్నామనే భావన. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 10 వరకు 2వ వచనం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 10 వరకు. అంటే మీరు 2-3 పుస్తకాలు ప్రభువు దయాళుడని మీరు చూసి ఉన్న ఎడగా సమస్తమైన దుష్టత్వం సమస్తమైన కపటం
కానీ క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారు. నిర్మలమైన వాక్యమును పాలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలన అపేక్షించు. 4వ వచనము, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినయు అమూల్యమును సజీవమునైన కాయిలకు ప్రభు వద్దకు వచ్చిన వారై ఎలాగనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినయు అమూల్యమునకు మూలవాటిని సీయోనులో స్థాపించుతున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వారు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయన, మరియు అది అడ్డురాయిని. పట్టువారు వాక్యములు కదిలీలై దుర్జులుచున్నారు, దానికే వారు నియమింపబడి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజయించదు, ఒకప్పుడు కనిపించబడగా ఇప్పుడు కనిపించబడిన వారైతే దేవుడి తన వాక్యమును మన కొరకు దీవించుగాక. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రములు. ఈరోజు నిమిషంలో వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోవాలనుకుంటున్నాం. మాతో మాట్లాడి ఈ మొదటి ఆరాధన దినమున మేము నీ యందు కట్టబడ్డానికి ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా సజీవమైన రాళ్ళ వలె ఉండి ఈ చేతిలో మేము కట్టబడి కట్టబడి నేను సహాయం చేయాలి. ఇతరమైన మందిరం మీరు ఇచ్చారని గమనాలు. ఇందులో నిజమైన మందిరం, నిజమైన సంఘము ఏర్పాటు అవ్వాలి. దాని కొరకు మీరు చూస్తున్నారు తండ్రి. కాబట్టి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వాక్యము పేరేంటంటే ఆత్మ సంబంధమైన మందిరం. ఈ మందిరము భౌతిక సంబంధమైన మందిరం. దీనిలో మనము కూడి ఉన్నాం. మనకు కూడా భౌతికంగా ఉన్నాం ఇక్కడ, కానీ మనలో ఏమన్నది అందరిలో ఒక మన ఆత్మ ఉన్నది, దేవుడు పెట్టిన ఆత్మ. ఈ భౌతిక మందిరం ఎలా ఉందో ఆత్మ సంబంధమైన మందిరం కూడా ఉన్నదని ఇప్పుడు చదువుకున్న వాక్యాన్ని బట్టి మనకి అర్థమవుతారు. ఇందులో మొట్టమొదటి చదవండి ఒకసారి. ప్రభు దయాళుడని మొట్టమొదటి అంశం ఏంటంటే ప్రభువు రుచి చూపుట. ఒక మందిరం కనపడడానికి నేను ఇంట్లో పెట్టాను కాలంతో. మనం కూడా రావడంతోనే మనం ఒక్కొక్కరు ఒక్కొక్క రాయబడే దేవుడు పెట్టవలసిన ఇందులో సజీవమైన రాయికి లివింగ్ స్టోన్ అంటారు. లివింగ్ స్టోన్ అనే పేరు కూడా పెట్టుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సజీవమైన రాయి. కాబట్టి దీనిలో మనము ఒక్కొక్క రాయిగా ఉండాలంటే, అలా కట్టబడాలంటే మన మొట్టమొదట ప్రభువుని ఏం చేయాలి? రుచి చూడాలి. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్నాయి కదా. రుచి చూసి ఉన్నాయి కదా. దయాళుడు అంటే మంచివాడు, దయగలవాడు, ఉత్తముడు, ప్రేమ గలవాడు, క్షమించేవాడు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు. అంటే ప్రభువును రుచి చూసే కొలది ఎన్ని రుచులు మనకి కనబడతాయి. కీర్తనలో ఒక చోట 34 ప్రభువు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. మనమందరము దేవుని ప్రభుత్వం
కానీ ప్రభువును దృష్టిలో వస్తే ఇది ఎంత భాగ్యమో. మనకెవరో సువార్త చెప్పారు, దేవుని గురించి తెలియజేశారు, ఒక బైబిల్ గ్రంథాలు మనకు తెలియజేశారు, లేక ఒక ఆకర్షణ ఇచ్చారు, మనం దాన్ని చదువుకున్నాం. ప్రభువు గురించి మనకు అర్థమైంది. ఇక్కడ ఎక్కువ మంది సగం మంది అన్యులలో నుండి ఒకప్పుడు విగ్రహారాధన లేకపోతే దేవుడు దేవతగా పొందిన వారు ఉన్నారు. కొంతమంది పొద్దులతోనే క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులైనా ఒకవేళ మీ యొక్క పిల్లలు లేక వారి యొక్క గ్రాండ్ పేరెంట్స్ ఎప్పుడో ఒకసారి ప్రభువులు చూసుకుంటున్నారు, అది చూపించకూడదు. కాబట్టి దేవునికి కృప చేత మనం రక్షించబడ్డాం. చాలామంది ప్రభువుని పూర్తిగా రుచి చూడడం అంటారు. ఆయనలో ఉన్న శక్తి సామర్థ్యాలు, ఆయన ప్రేమ, ఆయన ఉన్న పరిశుభ్రత పూర్తిగా తెలియక నామకార్థంగా జీవిస్తుంటారు. బాప్తిసం కూడా పొందుతారు, కానీ దేవుని యొక్క శక్తి తెలియక వారు ఇంకా పాతకాలం పరిస్థితులుగా ఉంటారు. కాబట్టి నిజంగా ప్రభుత్వం రుచి చూస్తే మనము ఆయన ఎప్పుడు కూడా వదలలేదు. ఆయన రుచి చూస్తే ఏం చేయమంటారు? రెండో మాట్లాడండి. సమస్తమైన కపటము, అసూయను అని అంటారు. ప్రభువును రుచి చూస్తే అంతవరకు తిన్నవి, వింటున్నవి, వాడుతున్నవి, కలిగి ఉన్నవి అవన్నీ కూడా ఏం చేస్తాము? మానేస్తాము. ప్రభువు దయాళుడని రుచి చూస్తే ఈ సమస్తమైన దుష్టత్వము, కపటము, వేషధరణ, అసూయలు, దూషణ మాటలు, పాపములు, పిడుగులు అవన్నీ ఏం చేస్తాము? మానేస్తాము. రెండవది ప్రభువును విని, ప్రభు వాటిని చదివి, ప్రభు ఎవరుగా తెలుసుకొని, ప్రభువును అనుభవించి, ప్రభు ప్రేమను చూస్తే ప్రభు యొక్క పరిశుభ్రత రుచి చూస్తే, ప్రభు రక్షణను రుచి చూస్తే ఇవన్నీ కూడా మానేస్తారు. నిజంగా ప్రభుత్వం రుచి వస్తే మానేస్తారు. కానీ కొంతమంది ఇంకా కొంటా ఉంటారు. కొన్ని పాపము, కొన్ని వ్యర్థమైన వాళ్ళు అవి మనకు పాడు చేస్తాయి. పొద్దున్నే ఒక ఆరాధన ప్రారంభం చేయమని వచ్చింది. ఆమెకి కుడి చేతికి ఒక నమ్మ కాలు పడుతుంది. అప్పుడు ఒకసారి చూసాను, అది వెళ్ళిపోతుంటే కాలు కూడా కావాలి. అంటే అమ్మా ప్రభు ప్రార్థన చేయమన్నారు, మరి కాలు ఎందుకు పట్టుకున్నామంటే దిష్టి అన్నమాట. ఏంటి ఎవరు చెప్తారు? ఇలా కాలు పట్టుకోవాలి. అది కూడా విగ్రహారాధన, అది కూడా ఒక మూఢనమ్మకమే. క్రైస్తవులైన వారు క్రీస్తులకు పూర్తిగా రుచి ఇటువంటి చర్యలను కోర్చు కానీ వాళ్ళని మనం ఏం చేస్తాము? మానివేస్తాము, విడిచిపెడతాము, పారవేస్తాము, కాల్చివేస్తాము, విసర్జిస్తాము, కలిగేసుకుంటాము. అవి ఏమి మనలో లేకుండా చూసుకుంటాము. సులువుగా చెప్పులు పెట్టే పాపాలు ఉంటాయి. పర్వాలేదు ఇది అనుకుంటూ ఉంటాము. కానీ దానివల్ల చాలా ప్రమాదంలో ఉన్నాయి. ప్రభువును పూర్తిగా రుచి వస్తే ఏది మనము పట్టించుకోం. ప్రభువు మాత్రమే తెలుసుకుంటాం. ఇంకా ప్రభువు ఇంకా చాలా ఉంది మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి మానవిస్తావా, విడిచిపెట్టేవా, లేక సాయి అని తీసుకో పక్కన పడేసి దాన్ని దాచుకోకూడదు. అది మనకు ప్రమాదం అని మనకు అర్థం చేసుకోవాలి. అతిక్రమములను దాచిపెట్టేవాడు వదిలాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పనులు. మొట్టమొదటి ప్రభువుని రుచి చూపుట, రెండవది విడిచిపెట్టుట,
పారవేయుట, కాల్చివేయుట, కడిగి వేసుకుంట ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత మనకి గొప్ప చూస్తున్నాం. మూడవది దీనిని కొత్త జన్మ అన్నారు. ఏమన్నారు? మారు మనసును కూడా మనసు మార్చుకుంటారు. ప్రభువును గురించి మన జీవితంలో ఉన్న అపవిత్రమైన వారిని అన్నింటినీ కూడా పారవేస్తే ఇతరులు కూడా గమనిస్తారు. ఇతరులు ఏదో మార్చుకోతుంది. ఒకసారి వాళ్ళకి అర్థం కాలంలో మొత్తాన్ని తెలుసుకుంటారు. దీనినే క్రొత్త జన్మ ఏమంటారు? క్రొత్త జన్మ. దాని మరొక పేరు రక్షణ అన్నారు. ఏమన్నారు? రక్షణ. 3వ వచనంలో 5వ వచనంలో ఆయన నిబంధనతో ప్రవేశించాడు. ఒకరు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో చూడలేదు. ఒకరు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. అసలు ఇశ్రాయేలుకు బోధపరిస్తే నాకు అర్థం కాలేదు అని ప్రభు బోధపరిచాడు. శరీరం మూలంగా పుట్టింది శరీరము, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ అని చెప్పాడు. కాబట్టి కొత్త జన్మ, నూతన జన్మ. 2వ కొరింథీయులకు 5:17 చెప్పండి. కాగా ఎవరైనాను క్రీస్తునందు నూతన సృష్టి, సమస్తము క్రొత్తవాయెను. కొత్త జన్మ, కొత్త జీవితం వచ్చింది. నూతన స్వభావం ఇచ్చాడు. క్రీస్తు 36:21 నూతన హృదయం ఇచ్చాడు. నూతన స్వభావము రాత్రి గుండె నీళ్ళను తీసేసి మాంసము గుండెను కఠినాత్ముడు మారిపోయిన నూతన మందిరంలో మనం ఉన్నాం. మనం పొందిన నూతన జన్మను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అందులో ఏదైనా తేడా ఉందా? సరిగ్గా మారలేదా? దేవుడు ఎన్నో తరుణాలు మనకి ఇస్తా ఉన్నాడు. వీటన్నింటినీ విసర్జించడానికి, పారవేయడానికి, వదులుకోవడానికి. కొత్త జన్మ దీనినే రక్షణ అని కూడా చెప్పబడతాం. ఇక్కడ ఆలోచించామండి. కొత్తగా జన్మించిన శిశువును పోలినవారు, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అపేక్షించుడి. ఆత్మ సంబంధమైన పాలు. మామూలుగా ఏ పాలు తీసుకుంటున్నా మీరు పాలని రావు పాలని చాలా బాగున్నాయి. ఇది శరీర సంబంధమైన పాలు, కానీ ఇది ఆత్మ సంబంధమైన పాలు. వాక్యములకు ఎన్నో పేర్లు ఉన్నాయి. కాబట్టి మనం రక్షణ పొందాం, ప్రభువును చూసాం, పాపాలను కూడా విడిచిపెట్టాం. ప్రభు మనం తల్లి చేసినాడు. కొత్త జన్మ వచ్చింది, రక్షణ పొందుతున్నాం. దేవుడు రక్షణలో ఎదగాలంటే వాక్యం అనే పాలన మనము అభ్యసించాలి. దేవుడు వాక్యము నీటితోనూ, పాలతోనూ, తేనెతోనూ, రొట్టెతోనూ, అన్నము, మాంసము, బలమైన ఆహారంతో పోల్చబడింది. ఇంకా బంగారంతో, మెరుగు బంగారంతో, వెండితో కూడా పోల్చబడింది. అదే కానీ తిని త్రాగే వారి వస్తే దేవుడు వాక్యము ఆ విధంగా పోల్చబడింది. మనం ప్రతిరోజు కూడా దేవుడి వాక్యాన్ని త్రాగాలి, దేవుడి వాక్యము తినాలి. బైబిల్లో కొంతమంది వాక్యము తిన్నట్టుగా రాయలేదు. 15:16 ఈ వాక్యం నాకు కొరతగా తినడాన్ని ఏసుకేలు కూడా ఆ వాక్యం తిన్నాను. కరుణ గ్రంథంలో కూడా ఆ వాక్యం పూజించినట్టుగా పుస్తకం ఉంది. మామూలు పుస్తకం తిని అని అలాగే అంటారు కదా. చదువు కూడా పుస్తకాలు గురులేని అంటారు, తినేస్తున్నారంట. రహస్యం తెలియదు, ఒకరికొక తెలియకుండా అంటే కష్టాలు లేదు అని చెప్పి ఇప్పుడు చదువుతో కనబడతాయి. కానీ అలా చదువు మనకు కూడా అలా చదవాలి. రహస్యంగా చదివితే దాన్ని ఎక్కువగా పెడితే
బైబుల్ దేవుని మాట నాన్న మా పాఠాలను చదువుకోవాలి అంటే ముఖ్యంగా ప్రజలు కాదు ఆ వాక్యాన్ని మనము అనకనివ్వాలి. ఎందుకంటే దేవుడు మన నామం అందరికంటే బహుగా హెచ్చించు గొప్ప చేస్తాను. అపన్నైనా దేవుడు స్తోత్రం. పక్షులుగా దేవుడు కూడా ఎక్కువ మతాల మీద అది జాతి మొదలుగా నారాయణ వయసులో ఉన్నవారిని ఒక మంది ఎక్కువసేపు ఉండలేదు. కానీ తెలుగు వాళ్ళు తెలుసుకోవాలి. మతాల మీద చదువుట, దేవుడి వాక్యమును తిరుగుట, దేవుడి వాక్యము పాడుట, నిర్మలమైన పాడు. నిర్మలం అంటే నేను అవసరం లేదు, స్పష్టమైన దేవుడి వాక్యం వల్ల కలిపి చెరిపెట్టి అంటాడు. పత్రికల్లో పౌరు పేరు రాసిన పత్రికలు మన పత్రాలు. కాబట్టి దేవుడి వాక్యమును హితవాక్యం అంటారు పౌరు. హితవాక్యం అంటే ఆరోగ్యకరమైన వాక్యం. తన గొప్ప బోధలు, అబద్ధ ప్రవర్తనలు, అబద్ధ బోధలు, వాక్యానికి ఏదో కలిపి చెరిపి మనుషులు దొరద చెరువు కలిపి కల్పనాల వైపు వెళ్తున్నారంటాడు. అందుకని మనం దేవుడి వాక్యమును జాగ్రత్తగా చదువుకోవాలి. దేవుడి వాక్యం ద్వారా మనం రక్షణలో ఎదగాలి, దేవుల్లో ఎదగాలి. సో 4 పాయింట్లు. ఒకటి రుచి చూపిట, రెండవది మనలో తెలియనంత విడిచిపెట్టారు, మూడవది రక్షణ కోసుకుని 4వ రక్షణలో ఎదుగుట, గ్రోయింగ్ ఇన్ సాల్వేషన్. 5వ మనం చూస్తే మాకు దేవుడు లివింగ్ స్టోన్స్గా మారుస్తాడు. అంటే దేవుడిని పనిలో వాడుకుంటాడు. మనం వెలుగుతున్న పనులు ఈసారి పిల్లలు ఉన్నారు ఇక్కడ, చిన్న పిల్లలతోటి పిల్లలు అన్నాడు ఏది నిర్మాణపడు అప్పటికంటే పూర్తి పెద్ద ఇది. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో సాయం చేస్తుంటారు. మనకి పెద్దవాళ్ళు ఏం చేస్తారు? ఆ క్లాస్ తీయడం, దాన్ని అందించడం, చిన్నపిల్లలు చేయడం. మన దేవుల్లో ఎదుగుతున్న ఉన్నది దేవుని పనిలో మనం పాల్గొనలు పొందుతూ ఉంటాం. మనం కూడా ప్రార్థన చేస్తాం, కొంతమంది దేవుని దగ్గరికి నడిపిస్తాం, మనకున్న ధనంలో కొంత భాగం దేవునికి ఇస్తాం, ఇంకెంతకు సువార్త చెప్తాం, మనం కూడా బైబిల్ స్టడీస్ పెడతాం, మనం నేర్చుకున్న ఇతరులకు బోధిస్తాం. అలా దేవుడు మనము బాధవల్ల చేస్తాం, సజీవమైన బాధవల్ల. పేతురు రాసిన ఈ పత్రిక మొట్టమొదటి పేతురు ప్రభు దగ్గరికి ఎవరు నడిపించారు? ఆంధ్రయ. ఆ మొట్టమొదటి రోజుల్లోనే పేతురు తీసుకొచ్చాడు. యోహాను సువార్త 41:41-42 తీసుకొచ్చి ఇదిగో నేను మెస్సియాను అందుకున్నా మూడు కానీ ఓ పేతురు వచ్చాడు. అప్పటికి పేతురు అని పిలవబడలేదు, సిమోను. వాళ్ళ నాన్న పేరు యోహాను, లేకపోతే యోనా అంటారు. యోహాను లేకపోతే యోనా కుమారుడు సిమోను, నీవు వ్యాపారం పడతావు అన్నాడు. ఏమన్నాడు? సిమోన్ అంటే ఇసుక లెక్క రెండు అంతా చెప్పారు. కాబట్టి మనం ఒక రాయబడి ఉండాలి. రెండు వలే కాదు, విష్ణు వలే కాదు, రూపుగా కాదు, గట్టిగా ఉండాలి. దేవుడు ఇస్తున్నప్పుడు దేవుడు మనకు స్థిరమైన భక్తి జీవితాన్ని, క్రమమైన భక్తి జీవితాన్ని ఇస్తాడు. లివింగ్ స్టోన్గా దేవుడు మనను మార్చివేస్తాడు. దేవుని స్తోత్రములు. కాబట్టి మనము సజీవమైన రాతగా మనము దేవుడు చేస్తా ఉన్నాడు. చాలా కాలం కింద ఒక కుటుంబం వచ్చారు దేవుడి సేవ చేయాలి, ప్రేయర్ కాన్ఫరెన్స్. ఆయన భార్యకు దైవజనుడు ఆ భర్త అంటే భయం, ఆయన ఉంటుండగా మాట్లాడతాం. కానీ ఆయన కూడా కొన్ని అనుభవాలు నచ్చుకోమంటే అవి ఎలా చెప్పిందన్నమాట. అని నా భర్త చాలా ఊరు వెళ్ళి సువార్త చెప్తారు అని చెప్పి తను కూడా చెప్తాను. అంటే నేను కూడా ఆయన చేయనప్పుడు 10 మంది చెప్తూ ఉంటాను. అది ఎలా పోల్చుకుందంటే మరి వాళ్ళు ఉంటాయి కదా, నేను కూడా ఒక సంవత్సరం పాటు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో పనిచేశాను. విశాఖపట్నంలో ఉంటాయి టీవీఎస్ అని, అందులో ఆ కన్స్ట్రక్షన్లో పనిచేసినప్పుడు ప్లాన్ చూసి ఎలా కట్టాలి చూసిన మా బాబు కూడా ఇంజనీర్ 10 years ఎలాగా చేస్తారు.
ఇలా ఏం ప్లాన్ అనుకుంటూ ఉంటుంది. మెట్రికల్ ప్లాన్, దాని ఎంత మ్యాట్ డబుల్ మ్యాట్ వేయాలి. ఇది కూడా చెప్పాము, డబుల్ మ్యాట్ వేయాలి, వేస్తామంటే వేస్తున్నాడు. అంటే అలా నేర్చుకున్నప్పుడు రాళ్ళు ఉంటాయి కదా, అదేం చెప్పిందంటే నేను ఒక చిన్న రాయిని, ఎలా రాయనంటే పెద్ద రాయి నిలబడడానికి చిన్న రాయి పెట్టాలి, లేదా పడిపోతూ ఉంటుంది. పెద్ద రాయి పెట్టారనుకోండి, అది రాళ్ళు ప్రకారం ఉంటాయి. దశలు అంటే వాళ్ళని చెప్తారన్నమాట. దాని పేరు వచ్చే మొత్తగా చెప్తారు. ఒక రాయి నిలబడాలంటే ఒక చిన్న రాయి దాని కింద పెట్టాలి. అది కూడా అవసరమే మరి, ఒకసారి విసిరేస్తారు అది ఉందని మళ్ళీ ఆయన ఎదుగురమ్మంటూ ఉంటారు. ఎవరు కూడా తృణీకరించి వెళ్ళేవాళ్ళు కాదు. దేవుని పనిలో, దేవుని మందిరంలో ప్రతి వారి పాత్ర ఉంటుంది. మనం దేవుని బిడ్డలైతే అక్కడ రాష్ట్ర బైబిల్లో యేసు ప్రభువునే తృణీకరించారు, యేసు ప్రభువునే విసర్జించారు. ఆయన ఏమయ్యాడు? మూలరాయి అలానే పునాదరాయి అని క్రీస్తులో చదువుకున్నాం కదా. అపోస్తలుడు ప్రవక్తలు వేసిన పునాది. ఏమిటా పునాది? యేసు ప్రభువే. ఈరోజు కూడా ఆరాధనలో యేసు ప్రభువు బండాన్ని చదివాం అన్నమాట. ఆ బండ క్రీస్తే. ఆ బండను వెంబడించారు ఇశ్రాయేలు ప్రజలు, కానీ విడిచిపెట్టారు. అవిశ్వాసం వచ్చింది వాస్తవం. కాబట్టి నేను పెట్టారా మన జీవంలో పునాదరాత్రి వేసిన వాడను నేనే అంటున్నాడు. కాబట్టి దేవుడు ఎదుగుతున్నప్పుడు ప్రభు మనలను సజీవమైన రాగవలే చేస్తాడు, సజీవమైన రాగవలే చేస్తాడు. దేవుడు నేను కూడా కొంత రాయవలే ఆ రాళ్ళుతో కట్టబడతాను. ఈ మందిరము కట్టబడుతుంది కదా, కట్టబడింది. ఇది కొన్ని ఇప్పుడు రాళ్ళు కట్టలేదు, ఇప్పుడు కట్టాలి. ఇది కానీ రాయి కానీ రాయి దేవుడు నేను ఒక రాయవలే. ఈ ఆత్మ సంబంధమైన మందిరంలో మనం ఉండాలి అని దేవుడు మనలో మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళా ప్రభు ఒకసారి పేరుతో మామూలుగా ఆ కైసరీ ప్రాంతంలో నాలుగు ఏమనుకుంటున్నారు కదంటే దేవుడిని లేక ప్రవక్త అనుకుంటున్నారు అని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు నా గురించి అంటే వెంటనే పేరు అన్నాడు, నేను సజీవుడు దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. వెంటనే ప్రభు అన్నాడు, ఈ శరీరం రక్తమాంసములు తెలియలేదు, కానీ మన పరలోకంలో ఉన్న తండ్రి ఈ సత్యాన్ని నీకు బయలుపరిచాడు అని చెప్పినాడు. అప్పుడు మన బంగారు పద్ధతిలో ప్రభు అంటాడు, నువ్వు పేతురు నువ్వు రాయి, ఈ బండ మీద నా సంఘమును పద్ధతులు అన్నాడు. అది అపాదించరావు అంటే యేసుక్రీస్తు అని. యేసుక్రీస్తు ఎవరో చేయబడి కదా పేతురు. అంతేకాని పేతురు పేరు కాదు, పేతురు చెప్పిన స్టేట్మెంట్, పేతురుకి బయలుపరిచిన దేవుడు బయలుపరిచిన ఆ సత్యం మీద సంఘము కట్టబడుతూ ఉంది అని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువే పునాదరాయి ఉండగా దాని పక్కనే ఒక్కొక్కరు రాయిగా, ఒక్కొక్క రాయిగా, ఒక రాయి కూడా ఇలాగ మందిరంగా కట్టబడుతున్నాము. దేవుడికి అనుకూలంగా కాక యేసు ప్రభువు ఎలాగ తృణీకరించబడ్డాడు, మనం కూడా తృణీకరించబడ్డాం. ప్రభు అంటే 10 మంది చేస్తున్నాడు, వారు మనల్ని ప్రోత్సహిస్తూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు మనం ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని ఏర్పాటులో ఉన్నాం. జగత్తు మనల్ని వేయబడుతుంటే దేవుడు మనల్ని ఎదుర్కొన్నాడు. కాబట్టి మనం సజీవమైన రాగలే దేవుడు నిర్వహించినట్టుగా తిరిగి ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. ఎందుకంటే ఆత్మ సంబంధమైన బరులను అర్పించాము. గతంలో అధికంగా బరులు అర్పించేవారు పాత మందిరంలో. ఇప్పుడు మన హృదయము విరిగిన హృదయంతో మనం దేవునికి బరులు అర్పిస్తున్నాం. 51లో 15 ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరచినట్టు నా గర్వము తెలుగు. అలాగే 16 ఉంటుంది, నీవు బలిని కోరువాడవు కావు, కోరికలను నేను నీకు అర్పించదు. దహన బలి నీకు ఇష్టమైనది
ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నేను ఎదుర్చిన వారి యొక్క రాజసేవని కలుషితం చేయని నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన వివాహంలో ఒక దైవజనుడు వాక్యం చెప్తూ పొలం ఒక గడ్డదంట ఒక తప్పులో తీసుకోలేదు. దేవుని నమ్మిన తర్వాత పొడవ లేదు, గిరము లేదన్నది. పిల్లలకి ఆయనకి కూడా వివాహం ఎవరో ముస్లింని ప్రభు రక్షణ పొందాన్ని వ్యవసేవకులు ప్రపోజ్ చేస్తే ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చారు. అంటే దానికంటే ఉన్నతమైన వ్యక్తులు తీసుకొచ్చారు మనకు దేవుడు. నాకు టైటిల్స్ ఎవరు మనము ఏర్పరచబడిన వంశము చూడలేదు కదా వేశారు. రెండోది రాజులైన యాజక సమూహము, ప్రీస్ట్లీ కింగ్స్, యాజకత్వం చేస్తాం, నాయకత్వం కూడా దేవుడు ఇచ్చారు. మొదటి హోలీ నేషన్, పరిశుద్ధ జనాంగము, యేసు రక్తములో కడుగబడ్డాము. యేసు రక్తము మన ప్రతి పాపములు కడిగి వేసినది పరిశుద్ధ జనాంగం. తర్వాత ఏంటి? దేవుని సొత్తు, మనము దేవుని సొత్తైన వాడము. కాబట్టి దేవుడికి ఒక సొత్తుగా మనం దేవుడు చేసుకున్న తర్వాత మీరు ప్రజలుగా ఉండక ఇప్పుడు దేవుని రైతుని, ఒకప్పుడు కలిగింపబడక ఇప్పుడు కలిగింపబడదని ప్రభువు దృష్టి వస్తే ఎటువంటి ఆశీర్వాదాలు ఆయన పంపిస్తున్నాడు. నేను ప్రార్థన చేసుకున్నాను. మనమందరం ఆత్మ సంబంధమైన ఒక్కొక్కరు ఒక్కొక్క సజీవమైన రాయులని దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆయనే మొదలాయి, ఆయనే పునాదురాయి. మన ఆ రాయి పక్కన ఒక్కొక్క రాయి దేవుడి కట్టబడుతుంటారు. భగవాని స్తోత్రములు మనకి భాగ్యం ఇచ్చిన ఒకప్పుడు విసర్జించబడేవారు. నేను నన్న తర్వాత కూడా ప్రజలు మమ్మల్ని యేసులో ప్రేమించారు, మమ్మల్ని కూడా ప్రేమించారు. కానీ నువ్వు మాకు ఇచ్చిన ఆ గొప్ప వెలుగును పట్టించుకోండి. నేను మాకు ఇచ్చిన ఆ గొప్ప వెలుగును బట్టి పడుతున్నాను, ఆ విలువను బట్టి పడుతున్నాను. పాపమును విసర్జించాను, నిరంతరంలో పరుగుపడ్డాను, మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చినారు, సజీవన రాళ్ళలోనే మమ్మల్ని చేసినారు. నీ మందిరంలో మేము కూడా పనివారంగా, పనికొచ్చే పాత్రలుగా, పనికొచ్చే రాయిగా, బండగా, రాయిగా మమ్మల్ని చేసినారు. బండైన నీ రక్తమైన నీ మీద నీ మీద పట్టబడ్డారు. ఆత్మస్థానమైన వరుడు అర్పించడానికి, ఆత్మస్థానమైన మందిరముగా మమ్మల్ని స్మరించడానికి కన్నా స్తోత్రాలు చేస్తున్నాను. మమ్మల్ని ఇంకా సేవలో వాడుతున్నాను. నా వాడుతున్నానండి, ప్రస్తుతం వాడుతున్నానండి. ఇంకా అనేక కొత్త వారు వచ్చిన సహాయం చేయండి. మంచి మాట్లాడుతున్నాను. యేసునామములో ప్రార్థించి వెళ్ళుతున్నాను. మీరు అర్జునండి ఇక్కడ స్టీవెన్ పాట అని చూడండి. టైం అందరూ లేచుకుని పడినట్లయితే పాట పాడగా కానుకలు ఏర్పడతాయి. గమనించడానికి ఉంది. స్తోత్రం చెల్లిందుము, స్తుతి
అబ్బాయికి వెళ్ళి చేసి భాస్కర్ భాస్కర్ మరి ప్రతి ఆదివారం ఇట్లా ఆరాధన సాయంత్రము 4 గంటల నుంచి 6 గంటల వరకు మరి అనేక మంది అన్ని జనం రావాలని ప్రార్థన చేసి మరి మనకి దేవాలయం శ్రీకాంతి వారు సభ్యులు వారు కాబట్టి ఇంకా చేస్తున్నమాట మరి ఒకటి పూట వైద్యులు చూసుకొని మరి మధ్యాహ్నం సాయంత్రం ఇక్కడ ఆరోగ్యానికి చేయకుండా ఈరోజు ప్రయాణం చేసినందుకు కష్టంగా అనిపించింది ట్రాఫిక్ సిగ్నల్స్ చాలా ఉన్నాయి మరి 4 గంటలకి ఇక్కడ సర్వీస్ ప్రారంభించబడింది 4 గంటలకి ప్రారంభించబడి 6 గంటలకి ముగిస్తుందన్నమాట ప్రభుత్వం అయితే మంచి వారు ప్రార్థన ఇక్కడ ప్రారంభించబడతాయి మరి గమనించండి ప్రార్థన చేయండి అందరూ చాలా కష్టం ఎప్పుడైనా సరే రావచ్చు మరి ప్రతి భవనం చాలా కష్టం అని ఇబ్బంది కానీ వాళ్ళు రావచ్చు అయితే ప్రార్థన వంటివి చేయమని నేను భావిస్తున్నాను ఈ సమయంలో మీకు టిఫిన్స్ ఏర్పాటు చేయబడ్డాయి పదార్థము దయచేసి తీసుకోవాలని నేను కోరుతున్నాను తర్వాత దీన్ని ఇచ్చినప్పుడు దీన్ని ఇచ్చినాక 2 మార్కులు చూసుకురా మనం ఆఖరి ప్రార్థనతో ఆశీర్వాదంతో మనం ముగించుకుంటాం మరి చాలా దూరాల నుంచి విశాఖపట్నం నుంచి మీరు వచ్చినారు వచ్చిన ఇకందరికీ కూడా నాకు ఉన్నాను చాలా ఆసక్తిగా మన ఆన్లైన్ అయింది ఈ అభ్యాసం మన ఆశీర్వాదం కూడా మరి చాలా ఆసక్తి ఉంటుంది అందరికీ అయినప్పటికీ కూడా మరి మనం ప్రేమించి వచ్చినందుకు ఇకందరికీ ఉన్నాను తెలియజేస్తున్నాను అలాగే పాస్టర్ గారికి అమ్మ గారికి ఇంకా ఫ్రాన్స్ గారికి నాకు ఉన్నారు తెలియజేస్తున్నాను ఒక పాట డిగ్రేషన్ పాట పాడండి ఈ సమయంలో మరి సరళి కాలేజ్ రెండో కుమార్తె దివ్య యొక్క పుట్టినరోజు సృజన పుట్టినరోజు చలి కేక్ కటింగ్ కార్యక్రమం ఆంటీ కూడా ముందు వస్తారు సరళి అలాగే తెలుగులో కూడా తెలుగులో సామాజిక ప్రార్థన విశ్వ ప్రార్థన ప్రార్థన ప్రేమ తండ్రి బర్త్డే రోజునైనా బర్త్డే బ్లెస్సింగ్స్ మెర్సీ గవర్నమెంట్ మెర్సీ వెళ్ళిపోయించండి ఈ తన సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు ఈ తన జ్ఞానంతో వివేకులు వాక్యంతో ఆత్మపై
వచ్చింది. ఇల్లు తెచ్చామా గుడ్డలు అక్క కానుకలు కాబట్టి తీసే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear me. Happy birthday to you. Many things to you. Many things to you. Many things to you, dear me. Many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life to you, dear me. Happy long life to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear me. May God bless always. Happy birthday, Annie. మా మామూలుగా వచ్చేసాము. మా మధ్యాహ్న జీవి ఒక 2 మాటలు తెలియజేసి ఆఖరి ప్రాంతంలో ఆయన పాస్టర్ రాష్ట్రంలో నా దగ్గర తెచ్చారు చూడ నేనే తెచ్చుకున్నా నా దగ్గర తెచ్చారు అందరికీ కట్ చేయాలి పిల్లలు రైతుల మరి ఈ రోజు మొదటి ప్రారంభించి మా రానున్న రోజుల్లో జరుగుతుందని ఆశిస్తూ మరి చర్చ్ సంఘముగా ఫ్యామిలీ బిల్డింగ్ కాకుండా యేసు ప్రభు తన స్వరక్తి నుంచి సంపాదించిన సంఘం కాబట్టి ఇక్కడ ఈ మందిరం ఏర్పడటం దేవుని చిత్తంలో ఆ రానున్న రోజుల్లో అనేక మందికి ఆశీర్వాదాలు మనం ప్రార్థనతో మనం ఈ కార్యక్రమం ముగించుకుంటాం. కళ్ళు మూసుకోండి ప్రార్థన ప్రార్థన చేసుకున్నాం. మీకంటే మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. మరి ఎంతో చక్కగా విజయనగరం ఈ ప్రాంతంలో ప్రభావ ఈ రోజు సాయంత్రం ప్రార్థన ప్రారంభించడానికి సహాయం చేశారు ప్రభావ. ఈ ఆరోపము నిత్య రాజ్యంలో మేము కలుసుకునే వరకు కొనసాగినట్టుగా ప్రభా తరతరాలుగా ఈ ప్రపంచర్య జరగడానికి అనేక మందికి ఒక లైట్ హౌస్గా ఒక వెలుగు దీపంగా అనేక మందిని సిలువతో ఆకర్షించే ప్రభావ ఒక మ్యాగ్నెట్గా ఈ ప్రాంతాన్ని వాడుకొని ఈ ప్రాంతంలో చేయబడిన ప్రార్థన మీరు ఆలోచించండి. రోగులను స్వస్థపరచండి ప్రభా. ఆత్మను రక్షించండి. అనేక మందికి నెమ్మది శాంతి సమాధానం చోటు దొరకడానికి సహాయం చేయండి. మీరే ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి మరి మా కంట ప్రభావం మీకు ఆలోచించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే సరైన దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సన్నిధి మనందరికీ తోడైనగాక. ఆమేన్. జమ